టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాక కొన్ని ఘోర ఓటములు ఎదురయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్కు టెస్టు సిరీస్ను కోల్పోయింది. 3 మ్యాచ్ల్లోనూ క్లీన్ స్వీప్ అయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలోనూ కంగుతింది. స్వదేశంలోనే సఫారీల చేతిలో చిత్తైంది. శ్రీలంకలో చాలా ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను కోల్పోయింది. 2026 టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీని మాత్రం గంభీర్ హయాంలో భారత జట్టు అందుకుంది. అయితే కొందరు సీనియర్లను జట్టు నుంచి తప్పించిన తీరు కూడా హాట్ టాపిక్ అయింది. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను మెగా టోర్నీ తర్వాత మళ్లీ ఆడించలేదు. టెస్టుల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కూడా అవమానకరంగా పంపించారనే చర్చ ఉంది. షమి విషయంలోనూ అభిమానుల్లో అసంతృప్తి ఉంది. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. సీనియర్ల విషయంలో గంభీర్ టీం మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరుపై బౌన్సర్లు గుప్పించాడు. కొందరు ఆటగాళ్లను టీం మేనేజ్మెంట్ చూసిన విధానం మరింత బాగుండాల్సిందన్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవగానే సూర్యను తప్పించడంపై అసహనం వ్యక్తం చేశాడు. మహమ్మద్ షమీకి కూడా సరైన గౌరవం దక్కలేదన్నట్టుగా స్పందించాడు. సీనియర్లను హ్యాండిల్ చేసిన తీరులో తప్పులు దొర్లాయన్నాడు. టీ20లు, వన్డేల్లో ఫలితాల పరంగా చూసి గంభీర్ను తప్పు పట్టలేమన్నాడు. అయితే లాంగ్ ఫార్మాట్లో కొన్ని ఓటములో గంభీర్కు మచ్చ తీసుకొచ్చేవే అన్నాడు. ప్లేయర్లతో పాటు ఇతర ప్లేయర్లపైన ఆ ప్రభావం ఉంటుందన్నాడు. గతంలో ఏ జట్టుకైనా భారత్లో ఓడించడం కష్టంగా ఉండేదన్నాడు. టెస్టుల్లో భారతే ఆధిపత్యం చెలాయించేదన్నాడు. అలాంటిది టీమిండియా మాత్రం సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్కు టెస్టు సిరీస్లు కోల్పోయిందన్నాడు. స్వదేశంలో జరిగిన అన్ని టెస్టుల్లో గెలిచి ఉంటే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్కు ఎదురుండేది కాదన్నాడు. అగ్రస్థానంలో నిలిచేదని చెప్పుకొచ్చాడు. లాంగ్ ఫార్మాట్లో హెడ్ కోచ్ గంభీర్తో పాటు ప్లేయర్లు మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. నిజానికి తొలి 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్లో టీమిండియా ఇరగదీసింది. 2 సార్లు ఫైనల్ చేరింది. కాకపోతే తొలిసారి ఫైనల్ చేరినప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాతి సైకిల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. మూడోసారి మాత్రం భారత జట్టు ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ఈసారి కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శ్రీలంకతో 2వ టెస్టుతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లు భారత జట్టుకు కీలకంగా మారాయి. విజయాల మోత మోగిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది.